అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బి రజనీ తుకారాం గారు రచించిన పెంపుడు తల్లిదండ్రులు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆనంద్ సీతాదేవి అన్యోన్య దాంపత్యానికి, ఆదర్శ కుటుంబానికి ప్రతీకలుగా చెప్పదగినవారు. ఆనంద్ జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా చేసి రిటైర్ అయ్యారు. వారికి 2 పిల్లలు, కొడుకు మాధవ్, కూతురు మాధవీలత. వారికి వారసత్వంగా వస్తున్న కొద్దిపాటి ఆస్తి, ఆనంద్ జీతంతో ఎంతో గుట్టుగా ఎవరి దగ్గర సహాయం కోసం చెయ్యి చాపకుండా సంసార సాగరం ఈదుకొచ్చారు. దానికి మరో కారణం, ఆనంద్కి ఎలాంటి దురలవాట్లు లేవు. అయితే ఇల్లు, లేకపోతే కాలేజీ, ఇంతకు మించిన వేరే వ్యాపకం తెలీదు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఎవరైనా సందేహాలు ఉంటే వచ్చి అడగటం, వాటిని అర్థమయ్యేలా చెప్పటం ఆయనకి ఇష్టమైన సత్కాలక్షేపం. ఆయన ప్రతి పనిలో, ప్రతి అడుగులో సీతాదేవిది ప్రముఖ పాత్ర. వారి 2 పిల్లలు మాధవీలత, మాధవ్కి ఎంత ఖర్చైనా వెనకాడకుండా వారికిష్టమైన చదువులు చెప్పించారు. వాళ్లు కూడా చదువు మీద శ్రద్ధతో పాటు తెలివిగల వాళ్లు కావటంతో అనుకున్నది సాధించారు. వారిద్దరూ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారంటే దానికి కారణం ఆనంద్ సీతాదేవిల ముందుచూపు, పొదుపు, ప్రస్తుత పరిస్థితుల మీద అవగాహన. పిల్లలు ఉద్యోగాల్లో జాయిన్ అవ్వగానే పెళ్లిళ్లు చేసేసి తమ బాధ్యతను పూర్తి చేయాలి అనుకున్నారు. ముందు అమ్మాయి పెళ్లి చేయటం సాంప్రదాయం కాబట్టి సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు. అది తెలిసిన మాధవి తన కాలేజీలో ఉండగానే తరుణ్ అని అతన్ని ప్రేమించానని, ఉద్యోగాలు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నామని, తను కూడా తమ సంస్థలోనే జాబ్ చేస్తున్నాడని, అతన్ని తప్ప మీరు ఎవరిని తీసుకొచ్చినా పెళ్లి చేసుకునేది లేదని ఖచ్చితంగా చెప్పేసింది. అతని అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లిన వీళ్ళకి ఆనంద్ చిన్నప్పటి ఫ్రెండ్ రఘునే తరుణ్ తండ్రి అని తెలిసి చాలా ఆనందించారు. స్నేహం వీయంగా మారింది. రఘు వాళ్లు అడగకపోయినా మాధవి పెళ్లి ఘనంగా జరిపించి, భారీగానే కట్న కానుకలు, లాంఛనాలు జరిపించి ఆనందంగా అత్తవారింటికి పంపించారు. మరుసటి సంవత్సరం మాధవ్ తన ఆఫీసులోనే పనిచేసే అరుణని ప్రేమిస్తున్నానంటే, పిల్లల సుఖంగా సంతోషంగా ఉండటం కంటే మాకేం కావాలి అని కులమతాలు, ఆస్తిపాస్తులు, కట్న కానుకలు ఏమీ పట్టించుకోకుండా అరుణ వాళ్ల పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళిద్దరి పెళ్లి ఘనంగా జరిపించారు. కూతురు అల్లుడిని, కొడుకు కోడల్ని కళ్ల నిండుగా చూసుకుంటే వాళ్లకి కడుపు నిండిపోయినట్లుగా ఉండేది. 2 సంవత్సరాల తర్వాత ఒకరోజు పొద్దుటే మంచి శుభవార్తతో మాధవి ఫోన్ చేసింది. అమ్మా, నువ్వు నాన్నగారు అమ్మమ్మ తాతయ్య కాబోతున్నారు అని ఆనందంగా చెప్పింది. ఇద్దరికీ కాళ్ళు చేతులు ఆడలేదు చాలాసేపటి వరకు. తర్వాత వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్పేశారు. కూతురు అల్లుడికి ఇష్టమైన వంటకాలన్నీ తయారు చేసుకుని వాళ్ల దగ్గరికి వెళ్లారు. 1 నెల రోజులు వాళ్ల దగ్గరున్నారు. కూతుర్ని ఎంతో అబ్బురంగా చూసుకున్నారు. నాన్నగారు రిటైర్ అయి ఖాళీగానే ఉన్నారు. ఇక్కడే ఉండమని కూతురు అల్లుడు ఎంతగా అడిగినా ఒప్పుకోలేదు. 7వ నెల రాగానే మళ్లీ వచ్చి పురిటి కోసం తీసుకుని వెళ్తామని చెప్పారు. దానికి మాధవీలత ఒప్పుకోలేదు. అంత ముందుగా వచ్చి అంతకాలం ఖాళీగా కూర్చోలేనని, ఎంతగా పనిచేస్తే అంత సుఖప్రసవం అవుతుందని, వంటతో సహా అన్ని పనులకి కలిపి పని మనిషిని పెట్టుకుంటానని, తన గురించి బెంగ పెట్టుకోవద్దని, జర్నీ చేయలేను కాబట్టి సీమంతం లాంటివి కూడా వద్దని, 9వ నెల రాగానే డెలివరీకి వచ్చేస్తానని చెప్పి ఒప్పించింది. తరుణ్ది కూడా అదే మాట కావటంతో ఏమీ చేయలేకపోయారు. వెళ్లి మధ్యలో చూసి రావటం తప్ప. 9వ నెల రాగానే మంచి రోజు చూసుకొని కాన్పు కోసం పుట్టింటికి తీసుకొచ్చారు. 10వ నెల పడిన వారం రోజులకే పండంటి పాపాయికి జన్మనిచ్చింది. ఆపరేషన్ అవసరం లేకుండా నార్మల్ డెలివరీనే అయ్యింది. ఇక ఆనంద్ సీత ఆనందాన్ని మాటల్లో చెప్పటం కష్టం. హాస్పిటల్ నుండి ఇంటికి రాగానే అన్నా వదినలు వచ్చి చూశారు. తరువాత కార్యక్రమాలన్నీ చకచకా జరిగిపోయాయి. నార్మల్ డెలివరీనే కాబట్టి 1 నెల లోపలే బెంగుళూరు భర్త దగ్గరికి వెళ్లిపోతానని, పాప పనులు తనకి అలవాటయ్యేంత వరకు వచ్చి ఉండమని అడిగింది. వస్తాం కాని ఇప్పుడు కాదు, 3వ నెల వచ్చేంత వరకు ఉండమని ఫోర్స్ చేయటంతో ఉండక తప్పలేదు. పాపకి 3వ నెల రాగానే తల్లి బిడ్డలతో పాటు ఆనంద్ సీత కూడా వెళ్లారు. మెల్లగా పాప పనులన్నీ మాధవి అలవాటు చేసుకుంటుంది. ఇంకొక 10 రోజులు అనుకుంటూనే 1 నెల రోజులు గడిచిపోయాయి. పాపని వదల్లేక వదిలి వెళ్లారు. 6వ నెల రాగానే పాపకి అన్నప్రాసనంకు రమ్మని ఫోన్ చేసింది మాధవి. మాధవి తల్లిదండ్రులు, తరుణ్ తల్లిదండ్రులు, అన్న వదినలు, కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ సమక్షంలో జరిగింది.
పాపకి సింధు అనే పేరు కూడా అప్పుడే పెట్టారు. ఫంక్షన్ అయిన రెండో రోజు రఘు దంపతులు, మాధవ్ దంపతులు వెళ్లిపోయారు. ఆనంద్, సీత ఇంకా కొన్ని రోజులు ఉందామని ఉండిపోయారు. అన్నప్రాసనం అయిన తర్వాత నుండి మాధవి వైఖరి మారిపోయింది. తల్లిపాలు ఇవ్వటం తగ్గించి పోతపాలు అలవాటు చేయటం మొదలుపెట్టింది. సెర్లాక్ మెత్తగా ఉడకపెట్టిన అన్నం లాంటి ఘనాహారం ఎక్కువగా అలవాటు పడేలా చేయసాగింది. అంతా అబ్జర్వ్ చేస్తున్న సీత మాధవిని అడిగింది. దానికి నవ్వి, ఇదంతా మీకోసమే అని చెప్పి వెళ్లిపోయింది. ఆనంద్కి, సీతకి ఏమీ అర్థం కాక అయోమయంగా అనిపించింది. దానికి సమాధానం 2 రోజుల తర్వాత తెలిసింది. ఆ రోజు రాత్రి భోజనాల సమయంలో మాధవి, అమ్మా, మిమ్మల్ని ఒక సహాయం అడుగుతాను, కాదనరుగా అంది. ఏంటో చెప్పు తల్లి అన్నారు ఇద్దరు. ఇప్పటికే నేను జాబ్ మానేసి చాలా నెలలైంది. ఇక తిరిగి జాయిన్ అవుతాను. సింధు కూడా పోతపాలకి, ఘనాహారానికి అలవాటు పడుతుంది. అందుకే దాన్ని మీ దగ్గరే పెంచితే అని ఆ తర్వాత ఏం చెప్పాలో అర్థం కాక ఆగిపోయింది. అప్పటి వరకు శ్రద్ధగా వింటున్న ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. కూతుర్ని, అల్లుడిని మార్చి మార్చి చూశారు. తరుణ్ తల వంచుకొని తింటున్నాడు. వాళ్ళిద్దరూ ముందే డిసైడ్ చేసుకుంటారో, ఒకరిని ఒకరు ఒప్పిస్తారో తెలియదు కాని ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో అతనెప్పుడూ మాట్లాడ్డు. తల్లి, ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? నిండా 6 నెలలు కూడా నిండని పసిదాన్ని తల్లిపాలకి, అమ్మఒడికి దూరం చేస్తావా? అంత అర్జెంటుగా నువ్వు జాబ్ చేయవలసిన అవసరం ఏముంది? అల్లుడుగారికి జీతం బాగానే వస్తుంది కదా. అది చాలకపోతే వర్క్ ఫ్రం హోమ్ అని ఇంట్లో ఉండే జాబ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది కదా, అలా ట్రై చెయ్యి అన్నాడు ఆనంద్ ఆవేదనగా. మా ఆఫీస్లో ఆ ఫెసిలిటీ లేదు నాన్న అంది మాధవి. పోనీ ఏదైనా డే కేర్ సెంటర్లో పెడదాము అన్నారు. పాప హెల్త్ విషయంలో వాళ్ళని నమ్మలేకపోతున్నాం మామయ్య గారు అన్నాడు తరుణ్. దీనివలన ఇద్దరే ఉంటున్న మీకు టైంపాస్ అవుతుంది. సింధు మీ దగ్గర భద్రంగా ఉందని నిశ్చింతగా ఉంటుంది మాకు అంది మాధవి. ఆనంద్కి వాళ్ళిద్దరూ కలిసి డిసైడ్ అయిపోయారని అర్థమైంది. అప్పటికీ సీతాదేవి ఏం మాట్లాడకపోవటం చూసి, ఏంటమ్మా ఏం మాట్లాడటం లేదు? పోనీ ఈ వయసులో పాపను చూసుకోవటం మీకు ఇబ్బంది అవుతుందనుకుంటే ఆల్టర్నేట్ ఏమైనా ఆలోచిద్దాం అంది మాధవి. ఎంత మాట అన్నావు మాధవి? నా మనవరాలను చూసుకోవటం నాకు ఇబ్బందా? ఈ చేతులతోనే కదా నువ్వు మీ అన్నయ్య పెరిగింది. నువ్వైతే 2 సంవత్సరాలు వచ్చేంత వరకు నా దగ్గర పాలు తాగుతూనే ఉన్నావు. అలాంటిది ఆ పసిగుడ్డును తల్లిపాల నుంచి దూరం చెయ్యాలంటే మనసు రావటం లేదు. ఏది ఏమైనా మేమెప్పుడూ మీ ఇద్దరి ఇష్టాన్ని కాదనలేదు. ఇప్పుడైనా అందే అంది సీత. తరువాత శని ఆదివారాలు కలిసి వచ్చేలాగా ఒక వారం రోజులు లీవ్ పెట్టుకుని ఆనంద్, సీత, సింధుతో పాటు తరుణ్, మాధవి కూడా వచ్చారు. ఈ వారం రోజులు పాపని సాధ్యమైనంత వరకు సీతాదేవి దగ్గరే వదిలేసింది. 2 రోజుల తర్వాత రాత్రిళ్లు కూడా అమ్మమ్మ, తాతయ్యల దగ్గరే నిద్రపుచ్చారు. తల్లిపాలు మానించారు. మొత్తం పోతపాలే అలవాటు చేశారు. అలా అన్ని రకాలుగా సింధుని అమ్మమ్మ, తాతయ్యలకు అలవాటయ్యేలా చేసి వాళ్ళిద్దరూ బెంగళూరు వెళ్లిపోయారు. మనవరాలు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి జీవనశైలి మారిపోయింది. ఆనందైతే పాప లేవకముందే లేవటం, పనులన్నీ కంప్లీట్ చేసుకుని పాప ఎప్పుడు లేస్తుందా అని ఎదురుచూడటం, లేచిన తర్వాత పనిలో సీతకి హెల్ప్ చేయటం, పాపని ఆడించటం. ఒకటనేమిటి, వాళ్ళిద్దరికీ మనవరాలితోనే లోకం అన్నట్లుగా అయింది. అందుకే కదా అంటారు, అసలు కంటే వడ్డీ ముద్దని. పాపని వదిలిన మొదట్లో వారం వారం వచ్చిన మాధవి, తరుణ్ తర్వాత 15 రోజులకు ఒకసారి, ఆ తర్వాత వీలైనప్పటి రావటం మొదలుపెట్టారు. కాని ప్రతిరోజు ఫోన్లో మాట్లాడటం, స్కైప్లో చూడటం చేస్తున్నారు. కాని ఎన్ని చేసినా తల్లిదండ్రుల స్పర్శ దొరుకుతుందా? అటువాళ్లు ఇటు, ఇటువాళ్లు అటూ తిరగటం. సింధు ముద్దు మాటలు, అల్లరి నవ్వులతో కాలం సాగిపోతూనే ఉంది. ఆనంద్ తన పిల్లల చిన్నప్పుడు డ్యూటీకి వెళ్లటం, ఇంటి బాధ్యతలు, పిల్లల అవసరాలు వీటితోనే గడిచిపోయింది. ఇప్పుడు రిటైర్ అయి ఖాళీగా ఉండటంతో పూర్తి సమయం సింధుకే కేటాయించి పసిపాపతో గడిపే ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రాణంలా పెంచారు. పాపకి 3వ సంవత్సరం వచ్చింది. ఒకరోజు చెప్పా పెట్టకుండా మీకు సర్ప్రైజ్ అంటూ మాధవి, తరుణ్ వచ్చారు. ఆ రాత్రి భోజనాల సమయంలో మాధవి, నాన్నగారు, సింధుకి 3 ఇయర్స్ వచ్చాయి. ఇంక మా దగ్గరికి తీసుకెళ్లి నర్సరీలో జాయిన్ చేస్తే బావుంటుందేమో అంది. బెంగళూరుకా? ఎందుకు అన్నాడు అప్రయత్నంగా. కాని వాళ్ల పాపని వాళ్ళకివ్వటానికి ఎందుకు అని అడగటం చాలా అసహజంగా అనిపించింది. అది కాదు నాన్నా అంది ఏదో చెప్పబోతూ.
దాహం అయితే నీళ్లు కావాలని అడగటం కూడా తెలియని ఆ పసిదాన్ని ఇప్పటి నుంచే ఆ 4 గోడల మధ్యన బంధించటం నాకిష్టం లేదు. అల్లుడుగారు, నేను టీచర్నే. అక్కడ టీచర్లు చెప్పేది ఆడుతూ పాడుతూ నా చిట్టి తల్లికి అన్నీ నేర్పించగలను. మీరిద్దరూ ఇంక దీని గురించి ఆలోచించకండి అని లేచి వెళ్ళిపోయాడు. సీతకి గుండెల్లో రాయి పడినట్లయింది. అంటే వీళ్ళు నా చిట్టి తల్లిని తీసుకెళ్ళిపోతారా? ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం. కానీ పంపేయాల్సిందే. పాప లేకుండా ఇంట్లో ఉండటం ఎలా? ఆలోచిస్తూనే బెడ్రూంలోకి వెళ్ళింది. సింధు ఒక చెయ్యి తాత మెడ చుట్టూ వేసి, కాలు తాత పొట్ట మీద వేసి హాయిగా నిద్రపోతుంది. ఆనంద్ నిద్రలోనే సింధు తల నిమురుతున్నాడు. సింధుని వీళ్లతో పంపించేస్తే అసలు ఈయన్ని ఆపగలమా అనుకోగానే దుఃఖం ముంచుకొచ్చింది. మర్నాడు పలక మీద సింధు దిద్దటం చూసిన తరుణ్ మొహం చిట్లించటం చూసిన ఆనంద్ చిన్నగా నవ్వుకున్నాడు. సింధు స్కైప్లో రోజూ చూస్తుండటం మూలంగా మమ్మీ డాడీ అని పిలుస్తుంది. వాళ్ల దగ్గరికెళ్తుంది, ఆడుకుంటుంది. కాని అమ్మమ్మ తాత కనిపించగానే వాళ్ళని వదిలి రాలేదు. ఆ రోజు రాత్రి మాధవి, తరుణ్ మళ్లీ బెంగళూరు తిరిగి వెళ్లిపోయారు. ఈసారి ఫోన్ కొడుకు దగ్గర నుండి శుభవార్తని మోసుకొచ్చింది. తను తండ్రి కాబోతున్నట్లు. లేటైనా తమ వంశాంకురం రాబోతున్నందుకు సీత, ఆనంద్ పండుగ చేసుకున్నారు. స్కూల్ రీఓపెన్ అవటానికి 10 రోజులు టైం ఉందనగా సింధుని తీసుకెళ్లటానికి తరుణ్, మాధవి వచ్చారు. స్కూల్స్ ఇక్కడ కూడా ఉన్నాయి కదమ్మా అన్నారు. కాని అంతకుముందు మాట్లాడినంత గట్టిగా చెప్పలేకపోయారు. ఎప్పటికైనా పిల్లని తల్లిదండ్రుల దగ్గరికి పంపించాల్సిందే కదా. మీకు తెలిసిందేముంది నాన్న, ఇప్పుడంతా కాంపిటీషన్. బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటేనే కదా రేపు దాని ఫ్యూచర్ బాగుండేది. ఆలోచించండి నాన్న. దీన్ని వదిలి ఉండలేకపోతే మీరు కూడా అక్కడికి వచ్చేయండి, అందరం కలిసి ఉండొచ్చు అంది. తల్లిదండ్రుల సాంగత్యం, ప్రేమ అవసరమైన సమయంలో నా కెరీర్ అంటూ ఇబ్బంది లేకుండా మా దగ్గరికి పంపించేశారు. ఇప్పుడు పాపని వదిలి ఉండలేని మాకు ఫ్యూచర్, కాంపిటీషన్స్ అంటూ దూరం చేస్తున్నారు. అయినా ఏబీసీడీలు స్పష్టంగా పలకలేని పసిపిల్లలకి కాంపిటీషన్స్ ఏంటో అనుకున్నాడు ఆనంద్ మనసులో. దేనిలో ఆలోచించేదేముందమ్మా, ఈ రోజు కాకపోయినా రేపైనా పాపని మీ దగ్గరికి పంపించాల్సిందే కదా. దాని భవిష్యత్తు ఉజ్వలంగా ఉండటం కన్నా మనకేం కావాలి? తీసుకెళ్ళండి. తన మీద బెంగగా అనిపించి చూడాలంటే మేమే వస్తాము అన్నారు. మాధవి, తరుణ్ తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే తండ్రి మనవరాలను ఎంత ప్రాణంగా చూసుకున్నారో వాళ్ళకి తెలుసు. అసలు వదిలి ఉండగలుగుతారా, తిరిగి మన దగ్గరికి పంపిస్తారా అనిపించేది వాళ్ళకి. ఆ రాత్రి సీతకి నిద్రలేదు. సింధుని ఎత్తుకుని ఏడుస్తూనే ఉంది. సీత, మన కడుపున పుట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్న మన పిల్లలే రెక్కలొచ్చిన తర్వాత చదువని, కెరీర్ అని వాళ్ల సంసారాలతో ఎగిరిపోతుంటే ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా చూస్తూ ఉండటం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నాము. అలాంటిది వాళ్ల పిల్లల కోసం మనం ఇంతలా బాధపడటం తప్పు అన్నాడు. అసలు మన దగ్గరికి పంపమని, మనం పెంచుతామని అడిగామా? ఈ పసిదాని చుట్టూ మన సంతోషాలు అల్లుకున్నాము. మరలా ఇప్పుడు బలవంతంగా లాక్కుపోవటానికి. సింధు లేకుండా నేను ఉండలేనండి. పొద్దుట లేవగానే అమ్మమ్మ అని, తాత అని ముద్దు ముద్దుగా మాటలు వినిపించుకుంటే రోజు గడవదండి. ఇలా ఆలోచించటం తప్పు సీత. వాళ్ళు మన పిల్లలు. వాళ్లకి అవసరమై మన సహాయం అడిగారు. మనకి చేతనైనది చేశాము. అంతవరకే ఆలోచించు. మరీ ఎమోషనల్గా ఆలోచిస్తే తర్వాత ఇదే బాధతో ఆరోగ్యం పాడైతే 24 గంటలు నీ కళ్ల ముందే ఉండే ఈ పసివాడిని ఎవరు చూసుకుంటారు చెప్పు? రేపు నవ్వుతూ వాళ్ళ ముగ్గురికి సెండాఫ్ ఇద్దాం, సరేనా? వెళ్ళి మొహం కడుక్కొనిరా. దీని బుల్లి బుల్లి గౌన్లు ఎక్కడున్నాయి చూసి తీస్తూ ఉంటాను, నువ్వొచ్చి సర్దు అని భార్యను బాత్రూంలోకి పంపించి వస్తున్న కన్నీళ్లని ఆపుకుంటూ బాల్కనీలోకి నడిచారు. కాలం ఎవరికోసమూ ఆగదు. ఎవరైనా దాని వెనకాల పరిగెత్తాల్సిందే. కోడలికి నెలల నుండి 12 బాబుని ప్రసవించింది. వాడిని చూసిన వాళ్లందరూ బబ్లు అని పిలుస్తుండటంతో అదే ముద్దుపేరుగా స్థిరపడిపోయింది. వాడికి సంవత్సరం లోపు ఆనంద్ దంపతులకు మళ్లీ అదే సమస్య ఎదురైంది. ఒకరోజు నైటు కొడుకు మాధవ్ ఫోన్ చేశాడు. కుశల ప్రశ్నల తర్వాత, నాన్నా, మీ కోడలు జాబ్లో జాయిన్ అవుతానంటుంది. సింధుని పెంచినట్లు బబ్లూని కూడా కొన్ని రోజులు మీ దగ్గర పెంచగలిగితే అని ఆపేశాడు. చెల్లెలి పిల్లల్ని పెంచారు కాబట్టి మా పిల్లల్ని కూడా పెంచండి అన్నట్లుగా అనిపించింది ఆనంద్కి. నాన్నా మాధవ్, చెల్లి కూతుర్ని పెంచాము కరెక్టే,
అప్పుడు మీ అమ్మ ఆరోగ్యంగా ఉందిరా. కాని ఇప్పుడు షుగర్ అటాక్ అయింది. ఎప్పుడూ నీరసంగా ఉందని పడుకుంటుంది. ఈ వయసులో పసివాడిని సాగటం అంటే కష్టమేమోరా అన్నాడు. అవునులేండి, కూతురు పిల్లలు బెల్లం, కొడుకు పిల్లలు అల్లం. వాళ్ల మీద ఉండే ప్రేమ మన మీద ఎందుకుంటుంది? ఇప్పుడు మీ చెల్లెల్ని ఇంకొక పిల్లని కనమనండి, ఎగిరి గంతేసి ఎత్తుకోరు ఇద్దరు అంటూ కోడలు సనుగుడు ఫోన్లోంచి స్పష్టంగా వినిపిస్తుంది. అవును మాధవ్, మీ చెల్లి పిల్లల్ని వాళ్ళమ్మ పెంచింది. నీ భార్య వాళ్ళమ్మ కూడా ఆరోగ్యంగా ఉంది కదా, ఆవిడ్ని చూసుకోమనండి అందామనుకున్నారు. కాని ఆయనలోని పెద్దరికం, వాళ్లు కూడా నా పిల్లలేగా అనే మమకారం అడ్డొచ్చాయి. అది కాదు నాన్న, సింధుని ఎంత చక్కగా చిన్నప్పటినుంచి మంచి అలవాట్లతో రైమ్స్ నేర్పుతూ పెంచారు. అందుకే బబ్లుని మా అమ్మ వాళ్ళ దగ్గర కంటే మీ దగ్గరే ఉంచితే సింధులాగా ఉంటాడు కదా అంటుంది నాన్న మీ కోడలు. అటు ఇంకా ఏదో చెప్పబోయాడు. దానిని కట్ చేస్తూ, సరే మాధవ్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, అమ్మ నిద్రపోతుంది అని ఫోన్ పెట్టేశాడు ఆనంద్. కాని ఎవరెన్ని అనుకున్నా జరగవలసినవి జరిగిపోయాయి. బబ్లు ఆనంద్ సీతాదేవిల ముద్దులు మనవడిగా పెరగసాగాడు. ఎన్ని రోజులు ప్రేమగా పెంచినా వాళ్ల చుట్టూ అల్లుకున్న ఆప్యాయతల తీగను తెంపేసి వాళ్ళని పంపించేయాల్సిందే. అందుకే ముందు నుంచి అలవిమాలని ఆప్యాయతలు పెంచుకోవద్దని కాస్త ముభావంగా ఉన్నా ఆ బోసి నవ్వులు, ముద్దు ముద్దు మాటలు చూస్తూ ఎలా అంటే ముట్టునట్లుగా ఉంటారు. పైగా తమ రక్తం, తమ వంశాంకురం. మళ్లీ అవే ఆప్యాయతలు ఇద్దరి మనసుల్లోనూ. సింధు అనుభవంతో ఈ బాబు కూడా తమకు దూరమైపోతాడని ఉలిక్కిపడేవారు. చూస్తూ ఉండంగానే బాబుకి సంవత్సరాలు నుండి స్కూల్కి పంపించే వయసు వచ్చింది. తీసుకువెళ్లటానికి కొడుకు కోడలు వచ్చారు. మనమందరం కలిసి ఎంజాయ్ చేసి చాలా కాలమైంది. మేము వస్తామని కూతురు, అల్లుడు, మనవరాల్ని తీసుకొచ్చారు. అందరూ కలిసేసరికి ఇంట్లో పండగ వాతావరణంతో సందడి సందడిగా ఉంది. కాని ఆనంద్ సీతాదేవి మనసుల్లో ఏదో తెలియని దిగులు, బాధ. ఆ రాత్రి భోజనాలైన తర్వాత ఎవరి గదిల్లోకి వాళ్లు వెళ్తుండగా, బాబూ, మీరు అల్లుడుగారు అందరూ కాసేపు హాల్లో కూర్చోండి, మీతో కాసేపు మాట్లాడాలని ఉంది. చూడండి, నా మాటలు మిమ్మల్ని బాధపడితే క్షమించండి. కాని ఈ వయసులో ఇలాంటి గాయాలు మళ్లీ మళ్లీ తట్టుకోవటం కష్టం. మీరు ఒక బిడ్డతో సరిపెట్టుకుంటారో మళ్లీ ఇంకొకరు కావాలి అనుకుంటారు, అది పూర్తిగా మీ వ్యక్తిగతం. కాని మీకు అవసరం లేనప్పుడు మా దగ్గర దాచుకొని మీకు కావలసినప్పుడు తీసుకెళ్ళటానికి వాళ్లేమీ వస్తువులు కాదు. కెరీరు, డబ్బు అంటూ వాళ్ళని మీ వెచ్చని ఒడికి, ఆప్యాయతలకి దూరం చేయకండి. మాలాంటి పెంపుడు తల్లిదండ్రులకి తీరని బాధని మిగల్చకండి. పెంపుడు తల్లిదండ్రుల్లోని ఎందుకంటున్నానంటే, వాళ్ల పుట్టిన తర్వాత మీ దగ్గరున్నది 5-6 నెలలు మాత్రమే. నిన్న మొన్నటి వరకు పసిగుడ్డల నుండి స్కూల్కి వెళ్లేంత వరకు పెరిగింది మా చేతుల్లోనే. వారు ఎంత సిరి సంపదలైనా సంపాదించొచ్చు, కాని పసి వయసులో వాళ్ళు చెప్పే ముద్దు ముద్దు కబుర్లు, బుడిబుడి నడకలు మళ్లీ ఎప్పటికీ చూడలేరు. మన వేలు పట్టుకొని పడుతూ లేస్తూ నడక నేర్చుకుంటుంటే మన మనసులో పొంగే ఆనందం మీరు తిరిగి ఎప్పటికీ అనుభవించలేరు. మీకిదంతా ఎందుకు చెప్తున్నానంటే, మొన్నొక రోజు రోడ్డు మీద వెళ్తుంటే ఒక ఆమె ఇంకో ఆమెతో అంటోంది, నీ కూతురుతో అంత ఇబ్బంది పడకపోతే మీ అమ్మా నాన్న దగ్గరికి పంపించేయచ్చు కదా అని. అంటే మీరు కన్నవాళ్లు మీకు ఇబ్బంది అయితే మిమ్మల్ని కన్నవాళ్ల దగ్గరికి పంపించేస్తారు. తర్వాత వాళ్లతో మీకు ఏ ఇబ్బంది ఉండదు అనుకున్న తర్వాత వాళ్ళని తీసుకెళ్లిపోతారు. అంతేకాని వాళ్ళని సాకటానికి ఆ తల్లిదండ్రులకి ఓపిక ఉందా లేదా అని కాని, అంతకాలం ఆ పసివాళ్ళని సాకిన ఆ ముసలివాళ్లు వాళ్ల చుట్టూ ఎంత ప్రేమని అల్లుకుంటారని కాని, వాళ్ళని వదిలి ఉండటానికి వీళ్ళు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారో కాని ఆలోచించరు. తల్లిదండ్రులుగా మీకు ఎప్పుడు నా సహాయం కావాల్సొచ్చినా మేమున్నాము, కాని మా ఎమోషన్స్తో ఆడుకోకండి అని కళ్ళొత్తుకుంటూ వెళ్లిపోతున్న ఆనందిని, సీతాదేవిని శూన్య దృక్కులతో చూడసాగారు ఆ నలుగురు. ఇప్పటికైనా వాళ్లు చేసిన తప్పేంటో అర్థమైందో లేదో. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.